ఎవరో రాష్ట్ర ప్రయోజనాల కోసం, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆవిడ విమర్శలు చేస్తూ వస్తున్నారు. మేడం, అయితే నేను చర్చలో వచ్చినప్పుడు అన్నగారు మిత్రులు పెద్దలుండి మాట్లాడుకుంటూ మేము బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలి అనుకుంటే ఎందుకు బీఆర్ఎస్ అని పేరు మారుస్తాము, మాకేం అవసరం ఉంది, ఎందుకు కలపాలి, కలిపే అవకాశంలో ఉట్టిని కలిపేస్తాం కదా, బీఆర్ఎస్ అని పేరు ఎందుకు మారుస్తాము. మేము కూడా అదే కదా ప్రశ్న అడిగింది, ఇదే ప్రశ్న మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పకుండా మళ్ళీ ఉల్టా ప్రశ్న మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. మరి ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా, బీజేపీని ఎదుర్కోవటానికే మేము జాతీయ పార్టీగా అవతరించాము, అందుకు బీజేపీ చేశాము అంటున్నాం. అవును, అంతే కదా. మరి ఇప్పుడు మీది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా? సరే, దానికి మీరు అట్లా అంటే మేము ఈ ప్రశ్న అడుగుతాం, మీది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా? జాతీయ పార్టీ అన్నప్పుడు ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభకు మహారాష్ట్రకు సంబంధించిన నాయకులు ఎందుకు కూర్చోలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు లేడు? మీరు జాతీయ పార్టీ కదా. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు, ఆ రాష్ట్ర అధినేతల్ని మీరు పిలవకపోతే ఆ రాష్ట్రంలో మీకేం విలువ ఉన్నట్టు? ఆ రాష్ట్రం గుడ్డు మీద ఎంట్రుకలు వీగడం అంటే ఇదే మేడం. గుడ్డు మీద ఎంట్రుకలు వీగడం అనేది కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి సరిపోయే అంశం. సరే మేడం, ఇదే సమావేశంలో మనం డిబేట్ మేము ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చాలా క్లియర్ గా నేను ఇక్కడ డిబేట్ లో నేను చెప్పాను. మేము అడుగులేస్తున్న సందర్భంలోనే మేము అధికారం నుంచి వెనక్కి రావడం జరిగింది. మేము అన్ని రాష్ట్రాలలో నిర్మాణం చేసుకునే సందర్భంలోనే, బాధ్యుల్ని కేటాయించే సందర్భంలోనే మాకు ఇక్కడ ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ తగిలిన సందర్భంలోనే మేము కొంచెం వెనక్కి తగ్గాము. మళ్ళీ మేము పుంజుకున్న తర్వాత ముందడుగేస్తామని. మీరు జాతీయ పార్టీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారని పక్క రాష్ట్రాలను వదిలేరు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి అధికారం లేదు. ఆ పార్టీలకు ఉన్న పునాది వేరు, మా పార్టీకి ఉన్న పునాది వేరు. ఆనాడు మా పార్టీకి అన్ని రాష్ట్రాలలో మాకేం పునాది లేదు, మేము అప్పుడే బిల్డ్ చేసుకుంటున్నాం, పునాదులు వేసుకుంటున్నాం. అది ఆల్రెడీ దానికి ఒక 130 సంవత్సరాల చరిత్ర ఉంది, దీనికి ఒక 10 సంవత్సరాల చరిత్ర ఉంది. మన బీజేపీకి ఎంత ఉంది? ఏదో వాళ్ళకి ఒక 40 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే నేనేమంటున్నానంటే మాకు ఒక సంవత్సరం చరిత్ర కూడా లేదు. మిగిలిన రాష్ట్రాలతో వదిలేద్దాం ఆయన అన్నట్టు మహారాష్ట్రం కూడా వదిలేద్దాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అయితే మీకు ఒక అధ్యక్షుడు, అక్కడ ఒక కార్యాలయం అయితే ఉన్నాయి. అయితే నేను చెప్తున్నాను, అక్కడ జరిగిన పరిణామాలు మా పార్టీ మేము పుంజుకునే సందర్భంలోనే ఇక్కడ మేము ఓటమి పాలవుతాం అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్ట్ చేయని కారణంగానే మేము అక్కడ బాధ్యతలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసే సందర్భంలోనే ఇదంతా కొంత గందరగోళం జరిగింది. ఓటమి పాలు కావటము ఇదంతా సమస్యలు వచ్చినాయి కాబట్టి కొంత సైలెంట్గా ఉన్నాం. అట్లా అని చెప్పేసి రేపు వదిలిపెడతామా అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి మా అధినేత గారు చెప్పారు. రేపు రాబోయే రోజులలో ఎట్లా ఉంటుందని చెప్పలేము కదా. 1992లో బీజేపీకి 2 సీట్లు ఉన్నది. ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా మేము అధికారంలో రావాల్సిన వచ్చి కూర్చున్నది. ఆ రోజు మనం వీళ్ళ 2తో ఏమైతుంది అని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అట్లానే ఇప్పుడు మా పార్టీ కూడా ఈ రోజు ఇదేం జరుగుతుంది అంతెందుకు, దాని దాకెందుకు. మొదట్లో టిఆర్ఎస్ ని నెలకొల్పినప్పుడే ఉద్యమం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. నవ్వుకున్న వాళ్ళే నవ్విన చేనే నాపచేనే పండుద్ది అని చెప్పేసి అన్నట్టు చేసి చూపించాడు కేసీఆర్ గారు. ఖచ్చితంగా తెలంగాణ సాధించడంలో అగ్రభాగాన ఉన్నారు. ఎట్లా మమ్మల్ని మాట్లాడినారు? నేను అడగాలనుకుని రాశాను, వారికి మీ ద్వారా ఇస్తాను, వాళ్ళే మాట్లాడమన్నాడు. అరే నేను వచ్చి కూర్చొని ఒకటే అసలు మొదలే పెట్టలేదు, వెంటనే దాన్ని అందుకుంటే మేము ఏం చేయాలి? ఇక ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరి ఇట్లా గొంతు నొక్కేస్తారా మేడం? ప్రశ్నలు కాదు, అదే అంటున్నా. మేము అధికారం ఎంత అధికారంలో ఉన్నామన్నా దీన్ని పట్టుకొని మరి ఇంకెందుకు గొంతు నొక్కేస్తారు మమ్మల్ని? ఆరోపణలు మా మీద దాదాపు నేను అప్పటికి 9-12 నిమిషాలు అన్నగారు దానిపైన చర్చ పెట్టారు. ఒక్క నిమిషం కూడా మాకు ఇవ్వకపోతే ఎట్లా? దయచేసి అధికారంలో ఉన్నా కూడా మాకు కూడా ఇంత ఒక సమయం ఇవ్వండి, మీరు ప్రతిపక్షం ఒప్పుకుంటాం, దానిదే ఉంది. అయితే చివరిగా అన్న మాటను కూడా నేను కంటిన్యూషన్లోనే అడుగుతా. నవ్వుతే నాదేమైంది, నాపచేనే వండుతుంది అని 2001లో అన్నారు కదా. మరి అదే ఫార్ములాని 2023లో మీరు ఎందుకు కంటిన్యూ చేయలేదు? నవ్వుతే నాపచేనే వండుతుంది. మరి మీరు మహారాష్ట్రలోను, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను అట్లానే మీరు పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు కదా. ఆ రోజు 2021లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో 2023లో మీ పరిస్థితులు గదే కదా. జాతీయ పార్టీగా ఆ రోజు ప్రాంతీయ పార్టీగా మీ పరిస్థితి ఏంటో జాతీయ పార్టీగా ఈ రోజు మీ పరిస్థితి గదే కదా. ఆ రోజు మీరు ముందుకెళ్ళినప్పుడు ఈ రోజు ముందుకెళ్ళడానికి మిమ్మల్ని ఆపిన వాళ్ళు ఎవరు? ఏం ఆపింది అన్నది ఒక ప్రశ్న. అయితే కలిస్తే ఏముంది, రాజేంద్ర అన్న కలిసిండు, హరీష్ అన్న కలిసిండు, తప్పేముంది అని. ఏం లేదు మేడం, తప్పేం లేదు. కలిశారు, మాట్లాడుకున్నారు.
మాట్లాడుకున్న వాళ్ళలో ఇప్పుడు రేపొద్దున కమిషన్ మనల్ని అడిగినప్పుడు మనం ఎట్లా తప్పించుకోవాలి, అసలు విషయాలను ఎట్లా దాపెట్టాలి, తర్వాత బీజేపీని బీఆర్ఎస్ని విలీనం ఎట్లా చేయాలి, ఏ ప్రాతిపదికన చేయాలి, ఏం డిమాండ్లు పెట్టాలి అన్న విషయాలు మాట్లాడుకోలేదు అని మేము ఎందుకు అనుకోవాలి? అంటే ఈటల రాజేందర్ గారు మీడియాతో మాట్లాడుకుంటూ కెమెరాల్లో చూసి మరి టెంప్ట్ అయ్యిండో, మరి లేకపోతే నిజం చెప్పిండా అబద్ధం చెప్పిండా అని తెలుసుకోవాలి కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అపర మేధావి, ఆయన బొట్టు రక్తం పెట్టి కాళేశ్వరాన్ని కట్టిండు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిండు కదా. మరి స్టేట్మెంట్లు నిజమే అయినప్పుడు ఇది నిజమా అబద్ధమా, ఎన్ని రక్త బొట్టు చుక్కలు పెట్టిండు, ఇవన్నీ మరి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటే ఇది ప్రజలకు తెలియాలనుకుంటుంది. మరి చెప్పడానికి మీకేమైంది అంటే విచారణ జరిగినప్పుడల్లా మీరు ఒకటవుతారనమాట, అంతే కదా. మేము కూడా కదా చెప్తున్నాం, వీరిద్దరు ఒకటే, కేవలము ప్రజల్ని అమాయకుల్ని చేసి మీరు మోసం చేస్తున్నారు అని అంటారు. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు మామగారు ఏదో చెప్పారు అని అంటారు. రేవంత్ రెడ్డి గారు మామగారు ఎమ్మెల్యే గారా అండి, ఎంపీ గారా? పోనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలక కార్యవర్గ సభ్యత్వం ఉందా? ఏం లేదు కదా. వారు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళను మీరు ఎందుకు అనవసరమైన వివాదాల్లోకి రాజకీయాలకు వాళ్ళని పేపర్లలో వచ్చింది అది చెప్పినాం. వాళ్ళు ఎందుకు లాగుతారు? ఎందుకు లాగుతారు? ఇప్పుడు మస్తు మాట్లాడతారు అంటే ఏంటి? రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు అవినీతి కాదు మేడం, ₹1,00,00,000 రూపాయల అవినీతి జరిగిందనంటే కట్టింది ఎంత, ఉన్నది ఎంత బడ్జెట్, దానికి ₹1,00,00,000 అవినీతి జరిగిందని చెప్పేసి అంటే దాన్ని మేము అంగీకరించే మేము దానికి సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకి. మీరు మళ్ళీ సమాధానం చెప్పలేదు కానీ ఆయన పార్టీ గురించి కాదు, ప్రభుత్వం తరపు నుంచి కాదు, ఆయన మాటలు మీరు పట్టుకొని అవినీతి గురించి జరగలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే ఎప్పుడు వాళ్ళ బంధువులు అధికారులు అవుతారో, ఎప్పుడు వాళ్ళ బంధువులు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారో మాకేమైనా తెలుసా అండి? నిన్నగాక మొన్న తిరుపతి రెడ్డి గారు వేదిక మీద కూర్చొని అందరికి ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి ఏంటండి? లగచర్లలో మొత్తం ఉన్న గిరిజనులంతా పిచ్చి కొట్టుడు కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించి కాళ్ళు చేతులు పని చేయకుండా చేసింది వాళ్ళ నాయకత్వమే కదా అండి. వాళ్ళు ఉన్నారా లేదా ఎవరు చెప్పాలి మేడం? చెప్పండి కార్తీక్. ఇప్పుడు అసలు చర్చను పక్కకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లఘుచర్ల గురించి చెప్తే మేము ఏం చేయాలి? అసలు విషయం చెప్పకుండా మన సంసారానికి పనికి రాకుండా కొట్టిరు కదా ఇక్కడ, అది మన లేదు ఇక్కడ డ్యామ్ కట్టిరు కదా వీళ్ళు మిడ్బానేరు దగ్గర, ఆ బాధ్యతల గురించి చెప్పాలి. ఇంకా ఇప్పుడు అంటే మేము ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏంటంటే ఇసుక బాధితులు టిప్పర్ లారీలు పోతే వాళ్ళని తీసుకొచ్చి జీవితంలో ఇంకెప్పటికీ పనికి రాకుండా కొట్టిన ఇంకా ఆ చర్చ ఏంటి? ఇప్పుడు మేము అది చేసినాం కాబట్టి మేము దానికి పోటీగా ఇది చేస్తామని అనుకుంటున్నారా వాళ్ళు? చర్చ ఎప్పుడు కూడా పక్కదారికి వెళ్ళిపోవాలని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇట్లా మాట్లాడడం కోసం, సజావుగా జరగడం కోసం ఏమైనా మాట్లాడొచ్చు కానీ అసలు దానికి మూలాలే లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడ్డుకోవడం తప్పితే మార్గం లేదు. వద్దులే మేడం వారినే మాట్లాడమని ఏం చేస్తాం. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా సరే కాళేశ్వరము అనగానే వీళ్ళంతా ఒకటి అవుతారు. దీనికి ఏంది అంటే ప్రామాణికాలు ఏంది అంటే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాట్లాడకుండా ఎట్లుంటాం మేడం? గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇప్పుడు ఈ వాయిస్ వెళ్ళిపోతుంది మేడం. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వాళ్ళు ఆ అవినీతి చేసిండ్రు ఈ అవినీతి చేసిండ్రు అని అనలేదు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు అది మీరు నాకు ప్రశ్న వేస్తే దానికి నేను సమాధానంగా చెప్పిన తప్పితే నేను కొత్తగా వాళ్ళ మీద ఎలిగేషన్ నేనే చేయలేదు. కానీ వాళ్ళు చేస్తున్నారు ప్రత్యేకంగా. నేనేం ఎలిగేషన్ చేయలేదు అని ప్రశ్నలే కదా అడిగింది. మీరు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకు ఒకటే అనేది ఎలిగేషన్. ఇలాంటి అవినీతి జరిగినప్పుడు కమిషన్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నారు అనేది మీరు మరి ఇప్పుడు ఒకటి కాబట్టి కలిసిరు కదా, వేరే అయితే కలవరు కదా. ఇప్పుడు ఈ చర్చ ఉంది మేడం, ఈ చర్చ ఉంది. ఈ చర్చలో నేను రాజు అన్న గౌతమ్లో ఒక దగ్గర కూర్చున్నాము. ఇప్పుడు ఈ డోర్ దాటినాం అనుకోండి, మేమందరూ ఒక దగ్గర ఉంటామా? ఎవరి పార్టీలు వాళ్ళ మేము వెళ్ళిపోతాం, అంతే కదా. ఈ వేదిక వరకు మేమంతా ఒక దగ్గర ఉంటాం కదా, ఒకటి కదా, అంతే కదా. కాబట్టి ఏంటి, మీరంతా కాళేశ్వరం అవినీతిలో ఒకటి కాబట్టి మీరు కలుస్తున్నారు అని అన్న. నేను తప్పే ఉందా అట్లా? ఇప్పుడు దా విషయమే కదా మీరు అవినీతి. ఇప్పుడు మీరు కమిషన్ ఎందుకు వేసిండ్రు? జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం. నా ప్రశ్నలు ఇవి, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏంటి మానవతరాయ్ గారు లేచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోయారు అని చెప్పాలా? తేల్చకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు వేసింది ఎందుకు కమిషన్? సార్ ఎవరైనా కమిషన్ ఎందుకు? దాంట్లో జరిగిన తప్పుని ఒప్పుని తెలుసుకోవడం కోసమే కదా.
నువ్వు వేసిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత ఫలానా కేసీఆర్ గారు 100 కోట్లు చేసిండ్రు 1,00,000 కోట్ల రూపాయలు చేసిండ్రు అని చెప్పేశాను. అప్పుడు మేము సమాధానం చెప్తాం దానికి ఏం జరిగింది అనేది. కానీ నువ్వు వేసిందే కమిషన్ మీద నువ్వే తీర్పు ఇవ్వడం అంటే గవర్నమెంట్ కి అనుకూలంగా కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. సేమ్ కదా గౌతమ్ గారు, నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి గారు పేరు చేర్చినప్పుడు ఆయన విచారణకి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగానే ప్రూవ్ అయితే అప్పుడు మీరు అనండి. మరి ఎందుకు కేటీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి దోషి అది ఇది అని చెప్పి ఎందుకు మాట్లాడారు? దోషి అని కాదు, ఇప్పుడు దాంట్లో ఆయన పేరు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మరి 1,00,000 కోట్ల అవినీతి చేశారా ఎంత అంటే ఎవరు చెప్పరు. సో కామన్ గా ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. సరే అఫ్ కోర్స్ ఆయన విమర్శలు ఆయన చేసిన తర్వాత మనం మాట్లాడదాం. చెప్పండి కార్తిక్ గారు. అయితే మేడం ఇప్పుడు ఏంటంటే ఏం మాట్లాడినా కూడా మన విషయాలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ప్రజలకు పోవద్దని వారి నోటితోనే చెప్పారు. నేనేమంటలేను. అంటే ఏంటి అబద్ధాలు చెప్తే పోవద్దు అని, అబద్ధం ఏముంది మేడం, చెప్పినా పోవద్దు అని కాదు. ఇప్పుడు వాళ్ళు మాత్రం అన్ని అనొచ్చు. వారు మాట్లాడిన 15 నిమిషాలు ఏమైనా ప్రజలకు పోవచ్చు, మేము మాట్లాడగానే ఏది ప్రజలకు. నేను మీ మీద కవితక్క గురించి మీరు అడిగారు, నేను కవితక్క గురించి చెప్పాను. పార్టీ గురించి నేనేం మాట్లాడలేదు. విశ్లేషణ ఏం చెప్పాలి అని చెప్పని ఏం చెప్పాలి? ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి మేడం. ఏది మాట్లాడిన వెంటనే దాన్ని అందుకుంటున్నారు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? కవిత గారి గురించి మాట్లాడినా మేడం, మీరు అడిగింది మహేష్ కుమార్ ఒకే ఒకటి, అది మీరు మహేష్ కుమార్ గౌడ్ గురించి అడిగారు కాబట్టి అరగంట అయింది డిబేట్ స్టార్ట్. మీరిద్దరే మాట్లాడారు, ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడాలి. వారు మాట్లాడేది వారినే మాట్లాడమనండి. అయితే ఏంటంటే ఒకటే మేడం, ఇందులో ఎక్కువ ప్రశ్నలు ఏం లేవు. ఏంది అంటే ప్రజలకు నిజాలు తెలియాలి, ఇది తెలిసిపోతుంది ప్రజలకు అన్నప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒక అంకణం కట్టుకున్నారు. ఏంటి, మనము ఆ చర్చను పక్కదోవ పట్టించేసాలి, మనం మాట్లాడనియొద్దు, ప్రజలకు నిజాలు చెప్పనియొద్దు. నేను చర్చ మొదట్లోనే చెప్పిన, మీరు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే దానికి ఏం చెప్పకుండా దాన్ని ఇంకో డైవర్షన్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నారు, కలిచారు. ఎందుకు కలిచారు? మీకు ఏం అవసరం ఉంది? మీరు నాకు వద్దు బాబు, మీకు నాకు రామ్ వద్దు మహాప్రభు, మీతో నాకు పంచాయతీ అని చెప్పే కదా ఈటల రాజేంద్ర గారు వెళ్ళిపోయినరు. మరి మీరు కూడా ఆయన మెడలోటి బయటికి నూకిండ్రు కదా. ఆ రోజు మీరు ఆయన మీద చేయరాని ఆరోపణలన్నీ చేసిండ్రు కదా. ఆయన మీ దగ్గర ఉన్నంత వరకు మా ఓడు సత్యహరిశ్చంద్రుడు అని మీరు చెప్పారు, మా కేసీఆర్ గారు దేవుడు అని ఆయన చెప్పిండు. మీరు బయటికి వెళ్ళంగానే ఆయన అవినీతి అంతా మీరే చెప్పారు కదా, మాకేం తెలియదు కదా. ఆయన గుడ్ల దాంట్లో ఏం అవినీతి చేసాడు మీరే చెప్పారు, కోళ్ల దాంట్లో ఏం అవినీతి చేసారో మీరే చెప్పారు, జాగలు ఇట్లా కబ్జాలు చేసారో మీరే చెప్పారు, మాకైతే తెలియదు కదా. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఈ రోజు కాళేశ్వరం పైన మీ హయాంలో జరిగినటువంటి ఒక నిర్మాణం పైన సరే ఈ రోజు నేను వారికి చెప్తా, ఇప్పుడు మళ్ళీ దానికి కూలిపోయిందంటే మళ్ళీ నన్ను ఏం మాట్లాడినారు. భయం అవుతుంది మేడం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చుంటే అసలు అధికార పక్షమైనటువంటి వాళ్ళకు ఒక సెంటిమెంట్, ప్రతిపక్ష పార్టీ చెప్తాను ఏమంటారు మరి ఏమంటారు నేను కూలిపోయిందని అనను అనే తారక రామారావు రేపు పొద్దున మీ యోయో టీవీ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోదాం. ఇదే ఇగో అనలిస్ట్ గారు ఉంటారు, రాజు నేత ఉంటారు, ఆయన ఉంటారు. కూలిపోయిందని అంటే కథ నేను రేపే రాజీనామా చేస్తా. ఆయన పూర్తిగా మాట్లాడేది ఆయన ఏమంటారు, కూలిపోయింది అని నేను అనను అంటున్నారు. నేను తారక రామారావు గారి ఫార్ములానే చెప్తున్నా మేడం. ప్రజలు చర్చ చూసేవాళ్ళు కూడా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అరే వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎందుకు మధ్యలో ఊపుకే పోతున్నాడు, వాళ్ళు ఎందుకు మాట్లాడనిస్తలేడు అంటే వీళ్ళ దగ్గర ఏదో తప్పు ఉంది అందుకే వాళ్ళని మాట్లాడనిస్తలేడు. ప్రజలు కూడా గమనిస్తారు. అంత అమాయకులు ఏం కాదు ప్రజలు. అందుకే పోతున్నాడు అని కూడా అనుకుంటారులేండి. అట్లా కాదు మేడం, ఒకసారి చూస్తారు, ఏదో చెప్తుంటే తప్పు చెప్తుంటే పోయినరు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చర్చ అంతా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరు ఇంటరప్షన్ చేయండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎందుకు ఇంటరప్షన్ చేస్తారు, ఎలిగేషన్ చేస్తే మళ్ళీ మీరు మాట్లాడరా ఇంకా పోనీ అట్లానే చెప్పండి. నేను ఏం మాట్లాడాను పాయింట్ మాట్లాడతాను. ఏంటిది ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని కూడా అన్నారు మరి రాజు గారు దాన్ని మాట్లాడలేదు కదా. అవినీతికి రాజేందర్ గారు గతంలో మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే అనే విషయం చెప్తున్నాడు కాబట్టి నేను ఆ విషయంలో మాట్లాడుతున్నా. నిజంగా కూడా మొదటి నుంచి ఆయన బీజేపీలో ఉంటే నాకేం సంబంధం లేదు. తను అప్పుడు రాజు గారు మాట్లాడతారా అది వాళ్ళ ఇష్టం. కానీ మా పార్టీ నుంచి పోయిన తర్వాత నెట్టేసిండ్రు ఇచ్చేసిండ్రు అని చెప్పేసి అనుకోని ఇప్పుడు ఒకటైతున్నారంటే ఏమన్నట్టు? పోనీ నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? మీరు నెట్టేసిన మాట వాస్తవమే కదా. మీరు ఆయన సస్పెండ్ చేసే బయటికి పంపించారు కదా. ఆయన మీకు ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఓ పెద్ద నమస్కారం మహాప్రభు అని చెప్పిండు కదా. మీకు మాకు రామ్ అని చెప్పిండు కదా. మరి ఇంత విభేదాలతో మీరు బయటకు వచ్చిన వాళ్ళు కాళేశ్వరం అనగానే ఎందుకు కులికి పడుతున్నారు? సరే మీ వాదన మీరు చెప్పండి. కమిషన్ దగ్గర కమిషన్ ఏమన్నది?
మిమ్మల్ని దోషులుగా తేలుస్తలేదు కదా కమిషన్, ఏం జరిగిందో వచ్చి చెప్పండి అన్నది. చెప్పండి అన్నప్పుడు ఈటల రాజేందర్ గారికి తెలిసింది పోయి ఈటల రాజేందర్ గారు చెప్పాలి సైలెంట్గా, హరీష్ రావు గారికి తెలిసింది హరీష్ రావు గారు పోయి చెప్పాలి సైలెంట్గా, పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలిసింది వారు పోయి చెప్పాలి. సరే హరీష్ రావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుకున్నారంటే సరే వారిద్దరు కూడా ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకున్నారు అని అనుకుందాం. మీరు ఈయన పైన ఆరోపణలు చేసేపోయినరు కదా, మీరు ఈయన పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన హరీష్ రావు గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసే బయటికి పోయినరు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఎందుకు ములాఖాత్ చేసుకుంటారు, ఎందుకు ఆలింగనాలు చేసుకుంటున్నారు, దాంట్లో ఉన్న పరమార్థం ఏంటి అంతరార్థం ఏంటి అంటే మాట్లాడలేకుండా మధ్యలో వచ్చి చర్చను డైవర్ట్ చేస్తారు. మేడం నేనేమంటున్నా, కాళేశ్వరంలో ఏం జరగలేదు కదా, ఏమి జరగలేదు, అంత నీతిగా నిజాయితీగా 10 ఏళ్ల పాలన సుభిక్షంగా జరిగింది, చాలా పారదర్శకంగా జరిగింది కదా. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చావు నోట్లోకి పోయి వచ్చిండ్రు కదా, మళ్ళీ వచ్చేసారు కదా రిటర్న్గా. మరి మా శ్రీకాంతాచారి, మా బీసీ బిడ్డ మా శ్రీకాంతాచారి చావు నోట్లకి వెళ్ళిపోయింది కదా. ఆయన వెళ్ళిపోయినందుకే కదా మరో ఉద్యమము నిపురవ రాజేష్ అదంతా పుట్టింది, అందుకోసమే కదా. కాదని ఎవరు చెప్పమంటారు చెప్పమానండి. శ్రీకాంతాచారి చనిపోవడం వల్ల కాదు మలిదశ ఉద్యమం వచ్చింది అని ఎవరు చెప్తారో చెప్పమనండి. మరి మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మా శ్రీకాంత్ అన్న ఆస్తులు ఎందుకు పెరగలేదు? మీకు ఎట్లా స్పెషల్ ఫ్లైట్లు వచ్చినాయి, మా శ్రీకాంతాచారణకి ఎందుకు కనీసం ఒక కారు కూడా కొనలేకపోయినరు? మీరు మాత్రం ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయిపోయారు, ఎంపీలు అయిపోయినారు, అన్ని అయిపోయినరు, ఎమ్మెల్సీలు అయిపోయినరు. ఎందుకు మా శ్రీకాంతాచారి గారి తల్లి కనీసం ఎమ్మెల్యే కాలేదు? ఎందుకు? దీనిపైన చెప్పమంటే మాత్రం చెప్పారు. అంటే ఏంటి అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? మేడం ఇంకోటి ఏంటంటే, నిజానికి చెప్పాలంటే గౌతమన్న అమాయకులు వారు. అంటే వారు ఏంటంటే ఏదున్నా రాజకీయాల్లో మనం కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఈ పార్టీలో ఉండాలి, ఈ పార్టీ కోసం మంచి చేయాలనుకునే వ్యక్తి అయినా కాబట్టి నేను ఈ విషయాన్ని అసలు మాట్లాడదాం అనుకున్న రోజు. కానీ నేను మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయాల గురించి చాలా అడుగుదాం అనుకున్నా, కానీ అడగలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే మహారాష్ట్రకు మీరు ఎందుకు 600 కార్లు వేసుకొని పోయినరు? ఏం జరిగింది? 600 కార్లల్లో కారుకి ఎంతమంది కూర్చున్నారు? కారు డిక్కీలలో ఏం పెట్టుకున్నారు? 600 కోట్ల రూపాయల తాలూకు వివరాలు అడుగుదాం అనుకున్నా. ఫీనిక్స్ కేసులల్లో 21 డాక్యుమెంట్లు దొరికినటువంటి కేసు అడుగుదాం అనుకున్నా. కానీ పాపం వారు అమాయకులు. వారికి ఏంటంటే ఎంతసేపు ఉన్నా గౌతమన్నకి ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఎక్కడ మంచి చేద్దాం, ఎక్కడ మంచి చేద్దాము, మా బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎట్లా డిఫెండ్ చేద్దామని మాత్రమే తెలుసు. అధికారంలోనే ఉన్నారు. 600 కార్లలో 600 కోట్లు పోయినాయో 6000 కోట్లు పోయినాయో తీయండి, తీసాం మేడం. అదే ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు అన్ని ఒకేసారి 600 ఇప్పుడు కార్ ఈ ఫార్ములా కేసు అన్నారు, తీసినాం కదా బయటికి. ఫోన్ ట్యాపింగ్ లో ఏమైంది అన్నారు. మా బండి సంజయ్ గారు సార్ మీరు మీ దగ్గరనే ఉంది సార్ హోమ్ డిపార్ట్మెంట్, ఒక్క సంతకం పెట్టండి సార్, ఒక్క సంతకం పెట్టండి అంటే ఆయన పెట్టలేదు. ఆ రోజు చెప్పిన ప్రభాకర్ రావు గారు మీరు ఏ దేశంలో దాక్కున్నా మిమ్మల్ని బయటికి తీసుకొస్తామని నేను చెప్పినాం కదా, ఈ రోజు తీసుకొస్తున్నాం కదా. కాళేశ్వరం పైన కమిషన్ వేస్తామని చెప్పినాం, వేసిన తర్వాత మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని వేసినాం కదా. వేసినప్పుడు వారు ఏమన్నారు? నాకు ఆరోగ్యం బాగలేదని రాసిచ్చారు. పెద్దలు గౌరవనీయులు వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు కాబట్టి వారు వయసు రీత్యా వారిని గౌరవించి సరే వారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి వారిని మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అన్నటువంటి ఒక ప్రాథమిక బేసిక్ హ్యూమన్ మానవిక దృక్పథంతోనే వారిని ఒత్తిడి తీసుకురాలేదు. మళ్ళీ ఈరోజు వారిపైన మేము వారినేమి మీరు నిందితులని మేము చెప్పలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, ఏం చెప్పలేదు. కమిషను ఇక్కడ అవినీతి జరిగింది, దీనిపైన వచ్చి నివేదిక ఇవ్వండి, మీ వాదన వినిపించండి అని మాత్రం చెప్పు. ఈ వాదన వినిపించండి అనేసరికి వీరెందుకు ఉలికులికి పడిపోయి మీరందరూ ఒకటవుతున్నారు? ఎందుకు ప్రభాకర్ రావు గారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేనే వచ్చి 3 రోజులలో సరెండర్ అయితే పాస్పోర్ట్ రాగానే అని చెప్పిన వెంటనే ఎందుకు తారక రామారావు గారు అమెరికా వెళ్ళిపోయినరు? అక్కడ వీళ్ళు ములాఖత్ కాలేదు, ఇక్కడ అయినట్లు అక్కడ కాలేదని మేము ఎందుకు అనుకోకూడదు? ఎందుకు మహారాష్ట్రకు 600 కార్లు పోయినాయి? 600 కార్లలో ఎన్ని కోట్లు పోయినాయి? ఫీనిక్స్ కేసులో 21 డాక్యుమెంట్ల తాలూకు వివరాలను ఈరోజు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది కదా. మేమేం చెప్తలేం కదా, బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ అవుతుంది, వాళ్ళిద్దరు ఒకటే అంటే వీళ్ళందరినీ మమ్మల్ని ఏకి పారేసి ఇంతకుముందు అన్నగారు అన్నట్టు కోడి గుడ్డు మీద ఈకలు విక్తారు, తాళ్ళు విక్తారని ఏమో అన్నారు. మేమేం చెప్తలేం కదా. కల్వకుంట్ల కవిత గారే సాక్షాత్తు వారే చెప్పిండ్రు. కవిత గారి కన్నా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులకు ఎక్కువ విషయాలు తెలుసని నేనైతే అనుకోను. కాబట్టి ఈ రోజైనా ప్రజలు విశ్వసించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఒక్కటే. గతంలో అక్కడ మహారాష్ట్రకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫండింగ్ చేయడానికి, ఈవెన్ కర్ణాటక కూడా ఫండింగ్ చేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని